అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్లో ప్రతి ఒక్క వాళ్ళు కూడా నేను ఎక్కువ సమస్యలు ఉంటాయని చెప్పేసి మనం పూర్తి వివరాలు అనేది మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రతి ఒక్కళ్ళం ఏమనుకుంటామంటే ఈ రీడింగ్ చూస్తున్నాం కదా, ఏదో వదిలేస్తున్నాము, మామూలుగా చెప్పేస్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు అన్నట్టు లేదండి. కానీ ఒక్కొక్కరు ఎంత కష్టపడి ఈ మీనింగ్లకు అర్థం తెలుసుకొని చెప్తున్నారో ఒకసారి పూర్తిగా మీరు చూసిన తర్వాత ఫ్రెండ్స్, ఒకవేళ ఈ లైఫ్లో ఒక కార్స్లో ఒక లైఫ్ గురించి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మన సమస్యలు ఏందో, మన ఇంటి సమస్యలు ఏందనేది మొత్తం పూర్తిగా తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి దీంట్లో ఒక కార్స్లో అయినా సరే మన నిజ జీవితంలో ఏం జరుగుతున్నది అనేది మనకు ఈ కార్స్లో మీనింగ్ రెండు ముక్కలైనా మనకు అర్థమవుతుందండి. అయ్యో నేను రీడింగ్ చూస్తున్నాను కదా, ఈ కార్స్లో వెళ్ళింది నిజమేనా అబద్ధమేనా అని మీరు అనుకుంటారు. కాబట్టి 100% నిజంగానే వెళ్తుంది. ఎవరి గురించి ఎటువంటి సమస్యలు ఉన్నాయో, ఒకవేళ జాబ్ గురించా, భార్యాభర్తల గురించా, ఇంటి ఫ్యామిలీ గురించా, ఎవరి గురించి అని ఇలా సఫర్ అవుతున్నారు, నాకు జాబ్ రావట్లేదు, నాకు జాబ్ వస్తుందా రాదా, ఇంత చదువుకోనని కొంతమంది చాలా టెన్షన్లు ఉంటారు. భార్యాభర్త విషయాలలో ఎందుకో మాకు చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి, ఏదో రకంగా ఉంటామని కొంతమంది అనుకుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మనము ఇవన్నీ సమస్యలకి మనం నిజంగా ఈ రీడింగ్ చూసిన వాళ్ళైతే చాలామంది చాలా సంతోషంగా ఉంటున్నారు. రియల్ కూడా లైఫ్లో ఏందనేది మళ్ళీ సపరేట్గా రీడింగ్ చెప్పించుకుంటున్నారు, సపరేట్గా మళ్ళీ అడుగుతున్నారు, చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు ఏందనేది, నిజాలు ఏందనేది చెప్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఇది నేను చెప్పే రీడింగ్లో నేనే కదండి రీడింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కానీ ప్రతి ఒక్కళ్ళు లైక్ తీసుకోకుండా ఫ్రెండ్స్, అందరు వీడియోలు పూర్తిగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మౌనికని. ఈరోజు ఎవరి గురించి వెళ్తుందో అనేది మనం పూర్తి వివరాలతో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. శివాయ నిజాలే రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కార్డ్స్ పెట్టేస్తున్నాను. ఎవరి గురించి వెళ్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం, ఓకేనా? మేము కన్నా ఒక కార్డ్స్ తీస్తాను, చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఇతను ఏమనుకుంటుంటే డబ్బు విషయంలో వచ్చేసి నేను డబ్బు సంపాదించలేనా, నేను డబ్బు కోసం ఇంత కక్కుర్తి పడతానా అని చెప్పేసి అతనికి డబ్బు లేని విలువ ఏందనేది, అంటే డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారో డబ్బు లేని వాళ్ళు ఎలా ఉంటారో అని చెప్పేసి అతని మట్టుకైతే చాలా మట్టుకి డబ్బు సంపాదించాలంటే ఎన్ని కష్టాలు పడాలో, డబ్బు ఉంటేనే మర్యాదన, పేరు మర్యాదలు ఉంటాయంటే నిజంగా లైఫ్లో డబ్బు ఉంటేనే చాలా మట్టుకి మర్యాదలండి. కాబట్టి అతను చాలా మట్టుకు ఆలోచన చేసుకొని డబ్బు సంపాదించి ఎంత మర్యాద ఉంటుందో అనేది అతను తెలుసుకున్నాక, డబ్బు సంపాదించి అతను చేతిలో పట్టుకున్నాక ఈ డబ్బు వల్ల నేను ఎన్ని సమస్యలు, ఇన్ని గొడవలు, ఇంత పోరాటాలు చేస్తారని చాలా మట్టుకు అర్థం చేసుకున్నాడు. ఈ డబ్బు సంపాదించి చూపెడతాను అని చెప్పేసి ఆయన నేను స్టార్ని వస్తాను, మళ్ళీ డబ్బుతో వస్తాను, ఇలాగనే నేను నా ఊరిలో నేను గెలుస్తాను, 10 మందిలో మాట తెచ్చుకుంటానని చెప్పేసి అతను చాలా ముందుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను చాలా ముందుకైతే అడిగేసాను, కాబట్టి నేను డబ్బు సంపాదిస్తానా లేదా అని చెప్పేసి చాలా ఆలోచన మీద వెళ్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి నేను డబ్బు సంపాదిస్తానా లేదని చెప్పేసి ఎంత ఆలోచనతో వెళ్తున్నాడు. కానీ కంపల్సరీ అతను అనుకుని సాధిస్తాడు, డబ్బు సంపాదిస్తాడు, 10 మందిలకు కూడా వస్తాడండి. ఇక్కడ వచ్చి నిజంగా 100% ఆయనకి ఏంటంటే లవ్ గురించి వెళ్ళిందండి, హార్ట్ఫుల్గా వెళ్ళింది. కాబట్టి ఆయన హార్ట్ఫుల్గా ఎలా అనుకుంటున్నాడంటే, మనం నిజంగా ఒకళ్ళని ప్రేమిస్తే ఎంత హార్ట్ఫుల్గా ఉంటామో, కాబట్టి నిజంగా మనం లైఫ్లో ఒకళ్ళని ప్రేమించినామంటే మన హార్ట్ అనేది వాళ్ళు ఎంత దూరం ఉన్నా సరే, ఎంత దగ్గరలో ఉన్నా సరే మన హార్ట్ ఎలా కొట్టుకుంటుందంటే, అతనికి కూడా ఇలా ఆయన ఆశల మీద, ఆయన సాధించాలన్న మీద అంత హార్ట్ఫుల్గా ప్రేమ కొద్దీ ముందడుగు వేస్తున్నాడు. కాబట్టి ఆయన హార్ట్ వెళ్ళింది ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఆయన చేసే పనిలో కూడా, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల నేను సాధించానా అని చెప్పేసి ఎంత ధైర్యంగా ముందు అడిగేశాడు, ఎంత ప్రేమ కొద్ది అడిగేశాడు అంటే ఒక ధైర్యం కొద్ది వెళ్ళాడు. కాబట్టి ఆయనకి హార్ట్ సింబల్ అనేది వెళ్ళింది ఫ్రెండ్స్. కాబట్టి ఇంత హార్ట్గా నిజ జీవితంలో కూడా నేను ఇంత హార్ట్గా
నేను ముంగటికి రావాలని చెప్పేసి ఎంతో ప్రేమ కొద్ది వెళ్తుంది కాబట్టి అతనికి కార్స్ వెళ్ళింది ఫ్రెండ్స్. చూడు, మనం అనుకున్న ఏదైనా సాధించాలంటే కూడా మనకు ప్రేమ గురించి కూడా ఏంటంటే వెళ్తుంది. ఇక్కడ కొంతమంది కార్స్లో ఏమని వెళ్ళిందంటే ఆ జీసస్ ఎక్కడైనా సరే కొంతమంది ఇది ఇక మామూలుగానేనండి ఇది. ఎందుకంటే కొంచెం భార్యాభర్త విషయాలల్లో నువ్వేం సాధించి తీసుకొస్తావో నేను చూస్తాను అని చెప్పేసి కొంతమంది నువ్వు కలుస్తావని నాకు కలవా అని చెప్పేసి ఇది వెళ్తుందండి చాలామంది కార్స్లో. దీంట్లో చాలా మీనింగ్లు ఉంటాయండి చెప్తే. ఇక్కడ వచ్చేసి ఇక అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే నీ భర్త ఎంతో చెత్త కొద్ది వెళ్ళాడు కాబట్టి డబ్బు సంపాదించి తీసుకొస్తాడా తీసుకురాడా, ఇది నిజమా కాదా అని చెప్పేసి ఎంత ఆలోచన చేస్తున్నారు. ఈరోజు మీరు ఎంత పండుగ చేసుకుంటున్నారు, ఎంత పార్టీలు చేసుకుంటున్నారో, నా భర్త తిరిగి అదే డబ్బుతో ముందుకు వచ్చినప్పటికీ నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. నా భర్త అనుకున్నది సాధిస్తాడు, తీసుకొస్తాడు. మాకు డబ్బు లేని విలువ ఏందనేది మీరు అంటున్నారు కదా, ఆ డబ్బు ఏడుదాకా తెస్తున్న సమస్యలు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఈరోజు మీకు డబ్బు ఉందని మీరు ఇవ్వరు పడుతున్నారు కాబట్టి ఈడ్చపడుతున్నారు. ఈరోజు అదే డబ్బు సంపాదించడానికి నా భర్త వెళ్ళిండు, డబ్బు సంపాదించుకొని వస్తాడు. కాబట్టి మీరు డబ్బు విలువ ఏందనేది డబ్బు సంపాదించి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మీతో నేను మాట్లాడతాను అని చెప్పేసి అమ్మాయి చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక వాళ్ళ నాన్నగారు ఏమంటుండంటే నువ్వు అనుకున్నదంతా సాధ్యం కాదు డబ్బు సంపాదించడము. డబ్బు సంపాదించాలంటే ఎంత ఓర్పు, ఎంత సహనం ఉంటే డబ్బు సంపాదించాలి. అగాధం కాదు డబ్బు సంపాదించాలంటే. తాత ముత్తాతల డబ్బు లెక్క కాదు సంపాదించాలంటే. ఈ కాలంలో జనరేషన్లో నీ భర్త డబ్బు సంపాదిస్తాడా లేదా అని చెప్పేసి వాళ్ళ అమ్మాయినంటే వాళ్ళ అమ్మాయి ఒకటే సమాధానం చెప్పింది, నా భర్త డబ్బుతో తిరిగి వచ్చినప్పుడు అప్పుడు నీ రాజ్యం నాకు ఇస్తావా నాన్నగారు అని అడిగింది కూతురు. అంతే కదండి, డబ్బు సంపాదించుకొచ్చినాక నీ ఊరు కాదు నీ సగం ఊరు నాకు రాసిస్తావా అని అడిగింది. కాబట్టి ఇక్కడ అండి 2 కార్స్ వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఏమనుకుంటుందంటే నేను ఎంతో సంతోషంగా బయలుదేరాను కాబట్టి నాకు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి, నేను శివయ్య నేను అనుకున్నది సాధించాలి అని చెప్పేసి ఎంత హ్యాపీగా ముందుకెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్ళేటప్పుడు వాళ్ళ తండ్రి గారితో ఏమన్నాడంటే నాన్నగారు ఈరోజు డబ్బు లేదని చెప్పేసి మా భార్యకి చాలా డబ్బున్న అమ్మాయి కాబట్టి వాళ్ళ నాన్నగారు ఎన్నో చెరుతులు ఎన్నో మాటలు అంటున్నాడు మిమ్మల్ని, కాబట్టి మీ మాట నేను నిలబెడతాను అని చెప్పేసి నేను ముందు అడిగి వేస్తున్నాను. నేను డబ్బు సంపాదించుక రావాలని నన్ను చాలా ఆశీర్వదించండి నాన్నగారు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి చెప్పుకుంటున్నాడు. నువ్వు ఎంతో సంతోషంగా వెళ్ళి డబ్బుతోనే తిరిగి వస్తావు. ఆ శివయ్య దయ వల్ల నీకు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. ఆ దేవుడు లేని మనం లేము. ఆ దేవుని తలుచుకొని ముందడిగే ఈ తండ్రి నీకు మాత్రం చాలా మట్టుకి నీకు అన్యాయం జరిగేది. చాలా సంతోషంగా 10 మందిలో డబ్బు సంపాదించుకొని వచ్చి చాలా పేరు మర్యాదలు సంపాదించుకుంటావని వాళ్ళ తండ్రి గారు ఎంతోగానో చెప్పాడు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు. నేను అన్న మాట చేతి మీద అబ్బాయి చాలా మట్టుకి నా ఫ్రెండ్ నిన్ను అన్నాను కదా, నా మాట మీకు వెళ్ళి బయలుదేరాడు. నిజంగా ఇలాంటి వాళ్ళు రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఏదైనా మనం పని చేస్తుంటే నువ్వు పని చేస్తావా లేదా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమంటారంటే నువ్వు పనిలో గెలుస్తావు, నువ్వు చేస్తావా లేదా, నువ్వు ముందుకు వస్తావా లేదా అని చెప్పేసి చాలామంది ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు, నవ్వేటోళ్ళు ఉంటారు, అంతా ఉంటారు. కాబట్టి ఈ మనిషి కూడా అతనికి ఏమంటాడంటే నువ్వు డబ్బు సంపాదించుకొచ్చి మా లెక్క నువ్వు ఉండగలుగుతావా చేయగలుగుతావా అని చెప్పేసి అతను ఎంతో రెచ్చగొట్టారు. కాబట్టి ఇతను ఏమంటుండంటే నేను రెచ్చగొట్టిన మాటలకి అతను బయలుదేరాడు, పాపం డబ్బు సంపాదిస్తాడా లేడా అని చెప్పేసి మళ్ళీ ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు ఫస్ట్ రెచ్చగొడతారు, రెచ్చగొట్టిన తర్వాత పనిలో ముందుకు వస్తారు. అటువంటి మాటలు అంటేనే మనం చాలా పైకి వస్తామండి, చాలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రం చాలా వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళంటే వాళ్ళ భార్య. ఇక నా భర్త చాలా మటుకి డబ్బు సంపాదించి తీసుకొస్తాడా లేదా, నా భర్త లేకపోతే 10 మందిలో ఓడిపోతాడు, అన్న భర్త ఓడిపోవద్దు, మా నాన్నగారు ముంగట నేను అన్న చేతి మాత్రం ఓడిపోకూడదు, కాబట్టి మా నాన్నగారితో నేను గెలవాలి, నా భర్త గెలవాలని చెప్పేసి చాలా వెయిటింగ్లో ఉంది అమ్మాయి. భర్తకి సపోర్ట్ ఉంటే చాలా మట్టుకు కష్టం.
ఇంకా గట్టిగా చాలా వెయిటింగ్లో ఉందండి. అతను కూడా గట్టిగా అనుకుంటున్నాడు, నా భార్య ఎంత వెయిటింగ్లో ఉన్నదో కాబట్టి నేను అంత త్వరలోనే డబ్బు సంపాదించి నేను తీసుకొని వెళ్ళాలి, అక్కడ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి అతను కూడా చాలా వెయిట్ చేస్తున్నాడు. నేను అతి త్వరలోనే డబ్బు సంపాదించాలి, నా ఊర్లో మాట సంపాదించుకోవాలని చెప్పేసి చాలా మటుకు ముందుకెళ్తున్నాడు ఫ్రెండ్స్. చూస్తున్నారా ఈ విధంగా. ఇక్కడ చాలా మటుకైతే ఇక పరిగెత్తుతూనే ఉన్నాడు, డబ్బు సంపాదించడానికి ఎంత దూరమైనా పరిగెత్తుతూనే ఉన్నాడు. నేను డబ్బు సంపాదించాలి, నేను పేరు మర్యాదలు నిలబెట్టుకోవాలి, ఊర్లో అన్న మాట నేను నిలుచుకోవాలని చెప్పేసి పరిగెడుతూనే ఉన్నాడు. డబ్బు ఎక్కడ డబ్బు దొరికితే అక్కడ ఏ కష్టం అనకుండా ఏ పని అనకుండా చేస్తూనే ఉన్నాడండి అతను. ఎందుకంటే అంత గట్టి పట్టుదలతో పట్టుకున్నాడు కాబట్టి ఆ పట్టుదలని సాధించాలి అని చెప్పేసి చాలా మటుకు చాలా ముందుకెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ ఆవిడ వచ్చేసి ఒక ఏమన్నా ఆలోచన చేస్తుందంటే, మేము భార్యాభర్తలం, మేము ఎంతగానో మా మీద చెత్తు కట్టేసి ఊరిలో ఒక అతనితోనంటే మనం ఒక థర్డ్ పర్సన్ అంటాం కదండి. ఒకళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఒక కుటుంబంలో వచ్చేసి ఎవరికైనా సరే ఒక శత్రువు అనేది ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో అయినా, ఎంత మంచి ఫ్యామిలీ అయినా, ఎంత మంచి ఫ్రెండ్షిప్లు అయినా, ఎంత మంచి రిలేషన్లు అయినా, ఎంత మంచి పెద్ద ఫ్యామిలీలో కూడా రిలేషన్లో అయినా, దేంట్లో అయినా, ఫ్రెండ్షిప్లో అయినా, భార్యాభర్త విషయంలో అయినా, ఎవరి విషయంలో అయినా అండి ఒక శత్రువు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక శత్రువు ఉన్నాడు కాబట్టి ఆ శత్రువు మాటలు పట్టుకొని ఇప్పుడు అతను బయటకు వెళ్ళాడు. కాబట్టి ఆమె ఏమనుకుంటుందంటే, మేము నా భర్త కాదని చెప్పేసి బయటకు వెళ్ళిండు కాబట్టి నా భర్త మళ్ళీ ముందుకు వస్తాడా రాడా, లేకపోతే మేమిద్దరం కలుస్తామా లేమా విడిపోతామా అని చెప్పేసి అక్కడ ఒక అతన్ని అడిగితే, ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కలిసే ఉంటాడు, ఆ శివయ్య ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉంటూనే ఉంటాయని చెప్పేసి చాలా గట్టిగా ఆశీర్వాదం ఇచ్చాడు. మేము జంటగా ఉంటామా విడిపోతామంటే మీరు ఎప్పుడు విడిపోరు, మీరు జంటగానే ఉంటారు, అనుకునే సాధిస్తాడు, ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి మీకు, నువ్వు అటువంటి ఆలోచనలు పెట్టుకోకని చాలా మట్టుకు అతను ధైర్యం ఇచ్చాడండి. ఇక్కడ వచ్చేసి నేనైతే డబ్బు అయితే చాలా మటుకి డబ్బు విషయంలో వచ్చేసి చాలా సంపాదించాను, ఈ డబ్బు తీసుకెళ్ళాలని నేను ఆలోచన చేస్తున్నానని చెప్పేసి ఫ్రెండ్స్ చాలా మటుకు ఆలోచన చేస్తున్నారు. డబ్బు సంపాదించండి, ఇప్పుడు ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత ఎటువంటి నిర్ణయం వస్తుందని చెప్పేసి ఊరిలో అనుకునే సాధించాడు. అన్ని స్టార్లతో ఒక స్టార్తో నేను స్టార్ అవుతాను అనుకున్నాడు. అక్కడ పోయి 7 స్టార్లు తీసుకొని వచ్చేస్తాడండి. ఒక స్టార్ మీద ఒక పోయింది ఆయన నమ్మకం కొద్దీ 7 స్టార్లు తెచ్చాడు. కాబట్టి అంత డబ్బు నేను సంపాదిస్తానా, ఇన్ని స్టార్లతో నేను వస్తానంటే ఆయన అంత గొప్ప స్టారే వచ్చాడండి. ఇక్కడ చూసారా ఇలా. కాబట్టి అన్న మనిషి ఏమంటున్నాడంటే, నేను అన్న మాటకి నేను తల వంచుకున్న వంపులు వచ్చినాయి ఈరోజు ఊరిలో, నేను అనవసరంగా రెచ్చగొట్టి మాటలన్నీ పంపించాను, నేను అనకపోతే అదే విధంగా ఉంటుండే కదా, ఈరోజు నా తలదించుకున్నంత పరిస్థితి నాకు వచ్చింది అని ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకేంటి చాలా సంతోషంగా ఉన్నాడు. మనవాడు ఎంతో రెచ్చగొట్టి పంపించాడు ఊర్లోకి వెళ్ళి, ఎంతో వాడు హ్యాపీగా ఉండేవాడు, ఇక్కడే చిన్న పనులు చేసుకుంటా మనందరితో ఎంతో సంతోషంగా ఉండేదని చెప్పేసి అతను ఆలోచించుకుంటూ, ఒక అతను చైన్ కాడికి వెళ్తారు కదండి, పనిలకైనా డ్యూటీలకైనా ఎక్కడైనా వెళ్ళే వాళ్ళు అందరూ దీంట్లో మీనింగ్ పనికి వెళ్తారు, డ్యూటీకి వెళ్తారు, ఇంకా ఏదేదో పనులు చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమన్నా ఆలోచన చేస్తున్నారంటే, మనోడు ఏం చక్కగా ఊర్లో ఉండి మనతో ఎంతో చక్కగా పని చేసుకొని సంతోషంగా ఉండి సాయంత్రం భార్య బిడ్డలతో ఎంతో సంతోషంగా ఉండేవాడిని, అటువంటి వీడు లేనిపోయిన చిక్కులను ఎంతో ఇరికిచ్చి పెట్టేశాడు. ఆ ధైర్యం కొద్దీ అతను ముందుకెళ్ళాడు కాబట్టి ఈరోజు అతను ఆ డబ్బు సంపాదించుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు వీనికి విలువ ఏముంది, ఏమీ లేదు ఊర్లే. అందుకే ఒక మనిషిని రెచ్చగొట్టద్దు అంటారేమో, రెచ్చగొడితే మనిషి ఎంతెత్తుకు ఎదుగుతాడు అనేది మనం తెలుసుకోవాలి అని చెప్పేసి చాలా ఆలోచన చేసుకుంటూ పోతున్నాడు ఈ రెండో వ్యక్తి. నా భర్త ఎప్పుడు వస్తాడో ఏంటో, ఇంకెన్ని రోజులు పడుతుందో, నా భర్త వచ్చేస్తాడు ఇక నన్ను నేను ఆలోచన చేశాను. కానీ నా భర్త అంటే ఎంత తొందరలో నా భర్త వచ్చేస్తాడు, నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలనుకున్నాను కానీ అతి త్వరలోనే వచ్చేస్తాడు, డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈరోజు
మా నాన్నగారికి నేను అన్న మాట నిలబెట్టుకుంటాడు. మా నాన్నగారిని అనవసరంగా అన్నా అంటే వాళ్ళ నాన్నగారు ఏమంటాడు అంటే, నీకు అన్న మాట నేను నిలబెడతానని అంటే, నాన్నగారు నేను మాట వరుసకు అన్నాను, నాకు వద్దు, నా భర్త సంపాదించిన కాడికి నాకు చాలా మట్టుకు ఉన్నది, మీరు నా భర్తని రెచ్చగొట్టే మాటలు అన్నారు కాబట్టి నా భర్త ఈరోజు చాలా పైకి వచ్చాము, మేమేం మోసపోలేమని చెప్తుంది వాళ్ళ తండ్రి గారికి. ఇక్కడ మాత్రం ఇద్దరు ఏమనుకుంటున్నారంటే, అనవసరంగా లేనిపోయింది ఒకటి రెచ్చగొట్టి చేసావు, ఈరోజు చాలా మటుకు మనకు కలిసి వచ్చిందా, అతను మాత్రం చాలా మటుకు చాలా పైకి వచ్చేసాడు, మనం ఎట్లా దుంకినట్టే ఉన్నాం అంటే ఒకళ్ళని చెడగొట్టాలంటే ఎట్లా దుంకినట్టే కాదు, బురదకుంటలో దుంకినట్టే ఉంటారండి. ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఎంత ఆలోచన చేస్తుంది, ఏమన్నా ఆలోచన చేస్తుందంటే, నా కొడుకు స్టార్ అవుతాడా కాడని చెప్పేసి నేను కూడా ఇక్కడ చాలా మట్టుకు ఎన్నో రోజుల నుండి ఆ శివయ్యని తలుసుకుంటా, దేవుణ్ణి తలుసుకుంటా, అన్ని పూజలు చేసుకుంటా, ఎక్కడెక్కడ లేని పూజలు చేసుకుంటా నా కొడుకు చాలా బాగుపడాలి, స్టార్ అయి రావాలని చెప్పేసి ఎంత డబ్బు సంపాదించుకొని రావాలి, ఊర్లో తల వంపులు తెచ్చుకోవద్దు, అన్నమాట నిలబెట్టుకోవాలి, చెరుతుకొద్దిపోయాడని వాళ్ళ తల్లి ఎంత ఆలోచన చేసిండు. కాబట్టి ఈరోజు నా కొడుకు చాలా స్టార్ అయి వచ్చాడు, అంత డబ్బు సంపాదించాడు అని చెప్పి చాలా సంతోషంగా ఆ తల్లి అక్కడ ఆలోచన చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా అన్నది. ఇక్కడ వచ్చి ఒక గుంటె నక్క, ఇక నేను చెప్పిన ఏమంటారండి, గుంటె నక్క ఎక్కడ ఉంటుందంటే అక్కడే కూర్చుంటుంది, ఇంకా కదలదు. ఎలా అంటే మనము ఒక ఏమంటారండి రాయి మీద రాయి పెడతాము, మళ్ళీ రాయిని మనం కదిలిచ్చేదాకా రాయి కదలది. కాబట్టి ఒక మనిషి కూడా అంతే, ఒకళ్ళని చిచ్చు పెట్టాలన్నా ఇంకొకరు కాపురమైనా సరే, వేరే విషయంలో ఫ్యామిలీ గొడవలలో ఏదైనా విషయాలలో బయట విషయాలలో ఏదైనా మాటలు తీసుకొచ్చి చెప్పాలన్నా చేయాలన్నా కూడా వాళ్ళకి చెప్పుడు మాట్లాడితే బాగా కడుపు నిండిపోతుంది అటువంటి వాళ్ళకి. ఎందుకంటే నేను ఈ మాట ఎప్పుడు చెప్పాలి, ఈ మాట నేను ఎప్పుడు ఇది చేసుకోవాలి అలా చాలా మట్టుకు చాలా ఇది చేసుకుంటారు. కాబట్టేసి ఇలాంటి వాళ్ళు అక్కడ నిలిచి ఉండిపోతారండి. కాబట్టి ఇక్కడ వాళ్ళు అన్న మాటలకి చాలా మట్టుకి ఆమె మాత్రం అక్కడ నుండి కదలకుండా అక్కడే కూర్చుంది. ఎందుకంటే చెప్పుడు మాటలు విన్న వాళ్ళకే అక్కడే మాత్రమే ఉంటారండి, ఇంకా వేరే కాడ దిగరు, చేయరు, అక్కడనే ఉంటారు. ఇది మాత్రం కిందికి దిగాలంటే చాలా రోజులు కష్టాలు పడాలి. ఎందుకంటే చెప్పుడు మాటలు వాళ్ళకి చెప్తుంటే కడుపు నిండిపోతుంది అనమాట, మనం పైకి వస్తుంటాం. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీంట్లో ఇక నేనైతే మ్యాజిక్ లేక ఎంతో డబ్బు సంపాదించాను, ఇక మా తల్లిగారు ఎంతో సంతోషంగా ఉంది, ఈరోజు నా చేతిలో డబ్బు ఉంది, నేను అనుకున్నది సాధించాను, డబ్బు ఉంది, అంతస్తులు ఉన్నాయి, అన్న ఉంది. ఈరోజు ఊర్లో ప్రతి ఒక్క వాళ్ళు నిన్నే అంటున్నారు, నాయన చాలా గొప్పవాడయ్యాడు నీ కొడుకు, అనుకున్నది సాధించాడు అని చెప్పేసి అందరూ పొగుడుతుంటే నాకు ఇక్కడ ఎంతో చాలా సంతోషంగా ఉన్నాను. డబ్బు చేతిలో లేనప్పుడు ఒక ఆలోచన ఉండే, నువ్వు స్టార్ ఎత్తావా కాదని చెప్పి చాలా బాధపడ్డాను. కానీ నువ్వు చాలా సంతోషంగా నువ్వు డబ్బు సంపాదించుకొని వచ్చి ఒక స్టార్ లెక్క నువ్వు సంపాదించావు. చేతిలో డబ్బు లేనప్పుడు ఒకలాగున్నావు, ఇప్పుడు చేతిలో డబ్బు ఉన్నాక 10 మంది నీ గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేది నేను పూర్తిగా తెలుసుకున్నాను అని చెప్తుంది కొడుకుకి. డబ్బు ఉంటే ఇలా ఉంటారండి, డబ్బు లేకపోతే ఏమీ లేనట్టు కూర్చుంటారు. అయితే ఇక అక్కడ వాళ్ళకి చెప్తుంది, నా కొడుకుని రెచ్చగొట్టిన వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు, నా కొడుకుని రెచ్చగొట్టినందుకు నా కొడుకు మాత్రం చాలా ముందుకెళ్ళేసి చాలా మట్టుకి డబ్బు సంపాదించుకొని రోజు బరువు మర్యాదలు కాపాడుకున్నాడు ఊరిలో. కానీ నా కొడుకుని రెచ్చగొట్టిన వాళ్ళు అక్కడే కూర్చున్నారు. అందుకే దేవుడు అంటారేమో, ఎంత వాళ్ళు తిట్టే వాళ్ళైనా మనని చాటు మాటలు అన్న వాళ్ళు కూడా అవే ఆశీర్వాదాలు అన్న పెద్దవాళ్ళు అందుకే అంటారు కాబట్టి అంటారేమో, అందుకే వచ్చిన కొడుకుకు అన్ని ఆశీర్వాదాలే ఉన్నాయి, ఎవరి వల్ల అన్యాయం జరగలేదు. నా కొడుకుకు అన్యాయం చేసే వాళ్ళు అక్కడే ఉన్నారు, కానీ నా కొడుకు మాత్రం చాలా ఎదిగాడని ఆ తల్లి ఎంతో సంతోషంగా అందరికీ చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. కాబట్టి ఫ్రెండ్స్ దీంట్లో తెలుసుకునేది ఏంటంటే, ఇక్కడ వచ్చేసి మనం ఒకళ్ళని మనం చెడగొట్టాలి అని చూస్తే వాళ్ళని రెచ్చగొట్టాలని చూద్దామన్నా కూడా ఫ్రెండ్స్ చాలా గుర్తుపెట్టుకోండి, మనం మాత్రం ఇంకొక ఇతరుల మనిషిని
ఆ మనిషి మామూలుగా ఉండి ఎంతో చిన్న పనులు చేసుకుంటా ఊర్లో ఎట్లా సంతోషంగా ఉంటే కూడా చూడండి వాళ్ళు ఏమంటారంటే, నువ్వు నీది ఈయనేనా గెలుపు, నువ్వు ఈయనే గెలుస్తావు ఊర్లో, నువ్వు బయట ఏం గెలుస్తావు, ఏం డబ్బు సంపాదిస్తావు అని చెప్పేసి ఎంతో రెచ్చగొట్టి చెప్తారు కదా ఫ్రెండ్స్. కాబట్టి అతనికి ఇద్దరు వ్యక్తులు చాలా మట్టుకైతే అతన్ని చాలా రెచ్చగొట్టి చేసి నానా మాటలు అంటే ఎంతో చెట్టు కొద్దీ వెళ్ళి అతను చూడు ఎంత డబ్బు సంపాదించి ఎలా వచ్చాడు ఊరికి. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తున్నాను, ఒక మనిషిని ఈరోజు మనం తిడుతున్నామో పొగుడుతున్నామో మనకు తెలియదు. కాబట్టి నిజ రూపంలో ఏంటంటే నిజంగా ఇప్పుడు లైఫ్లలో ఏం జరుగుతుందంటే ఈ మనిషిని మనం ఒక మాట అంటే సాటుకు ఒక మాట అనేసి నువ్వన్నావు నేనన్నానని చెప్పేసి ఒక మాట మనం అంటే ఆ మనిషి ఏ విధంగా అయిపోతుంది, ఏ రకంగా అయిపోతుంది అని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తారు. కానీ గట్టి ధైర్యం తెచ్చుకొని అతను మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని ఆ శివుడి దయ వల్ల శివుని ఆజ్ఞ తీసుకొని అది శివుడు ఏమంటారు ఆ శివుని ఆశీర్వాదాలు కూడా తీసుకొని అది శివునికి దండం పెట్టుకొని ముందుకెళ్ళాడు. వీళ్ళు నన్ను ఈరోజు రెచ్చగొట్టే మాటలు అన్నారు. కాబట్టి వీళ్ళు అన్న మాటలకు కాదు, నేను అనుకునేది సాధిస్తానో లేదని చెప్పేసి ఎంతో ధైర్యంగా ముందుకెళ్ళాను. వాళ్ళు అన్న మాటలని నాకు ఆశీర్వాదాలు అనుకున్నాను. ఈరోజు చాలా డబ్బు సంపాదించాను, చాలా సంతోషంగా ఉన్నాడు. కాబట్టి ఫ్రెండ్స్ ఇందులో అర్థం చేసుకునేది ఏంటంటే ఒక మనిషి మనల్ని వేలెత్తి చూపెడుతున్నాడంటే ఆ వేలెత్తి చూపెట్టే మనిషి మన మంచి కోసం అనుకోవాలి. ఆ మనిషి వేలెత్తి చూపెడుతున్నాడు కదా అని చెప్పేసి మనం కూడా రిటర్న్ వేలెత్తి చూపెడితే వాళ్ళకి మనకి తేడా ఏముండదు. కాబట్టి ఫ్రెండ్స్ ఆ మనిషి 10 మాటలు అన్నా కూడా మనము ఒక మాట అనకుండా మనం సైలెంట్ ఉన్నామనుకో ఆ 10 మాటలు మనకు ఆశీర్వాదం అనుకోవాలి. ఆ మాటల వల్ల మనం చాలా గొప్ప వాళ్ళం అవుతాం, చాలా మట్టుకి చాలా సంతోషంగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఒక మనిషి మనం రెచ్చగొట్టి మాటలు అంటే ఆ రేషన్ కొద్దైనా మనం ఎంత డబ్బు సంపాదించాలని అనిపిస్తుంది. ఇంకా ఎంతో పరు మర్యాదలు తెచ్చుకోవాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా ముందుకెళ్ళాలని చాలా ఆలోచన వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి చాలా మట్టుకి చాలామంది ఒక ఆలోచన చేయండి. ఇతర వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు అని చెప్పేసి వాళ్ళు వేలు చూపెడుతున్నారని మీరు కూడా వేలు చూపెట్టకుండ్రి. మీరు కూడా గొడవలలోకి వెళ్ళకుండి చేయకుండ్రి. వాళ్ళు 10 మాటలు అన్నా కూడా ఆ 10 మాటలు మాకు ఆశీర్వాదం అని ఆలోచించుకునే వాళ్ళైతే చాలా బాగుపడతారు, చాలా ముందుకు వెళ్తారు. వాళ్ళు ఎందుకు అంటున్నారు అని కూడా మనం చాలా ఆలోచించుకొని అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది చాలా గుర్తుపెట్టుకున్న వాళ్ళకైతే చాలా అర్థమవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకైతే పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇలా నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, నేను మీ మౌనికని.